హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అందరూ బాగున్నారు కదా? మనకు మన సబ్స్క్రైబర్స్ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు కామెంట్స్ రూపంలో. ఇంకా వాళ్ళు లైక్స్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క లవ్ అండ్ సపోర్ట్ తెలియజేస్తున్నారు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నేను ఒక సెల్యులార్ న్యూట్రిషన్ అనే టాపిక్ మీద చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు చాలా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇంకా మనం తినే ఫుడ్స్ పరంగా కూడా ఈ వీడియోలో కొద్దిగా కంటెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. దానివల్ల మీరు చాలా మంచి నాలెడ్జ్ తీసుకుంటారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో పర్పస్ ఏమంటే సెల్యులార్ న్యూట్రిషన్ గురించి మనకు అవేర్నెస్ ఇవ్వడమే ఈ వీడియో యొక్క పర్పస్. ఫస్ట్ మనం సెల్యులార్ న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది చూద్దాం. సెల్యులార్ న్యూట్రిషన్ అంటే మన శరీరంలోని ప్రతి కణం, ఎవ్రీ సెల్ ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన మోతాదులో అందించటం. మన శరీరం సుమారు 30 నుంచి 37 ట్రిలియన్ కణాలతో నిర్మించబడింది. గుండె, మెదడు, కాలేయం, మన యొక్క లివర్, కండరాలు, చర్మం, కిడ్నీలు, ప్రతి అవయవం కూడా కణాల యొక్క సమూహమే. కాబట్టి కణం ఆరోగ్యంగా ఉంటేనే అవయవం ఆరోగ్యంగా ఉంటుంది. అవయవం ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక ఇల్లు ఇటుకలతో నిర్మించబడుతుంది. ఇక్కడ ఇటుక అంటే ఒక సెల్లా మనం కన్సిడర్ చేయాలి. సెల్స్, బాడీ అంతా కూడా ఎన్నో సెల్స్ యొక్క కలెక్షన్ కదా. 1 సెల్ అనేది ఒక ఇటుకలాగా. ఇల్లు అనేది మన శరీరంతో అవగాహన చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే ఇటుకలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఇల్లు కూడా బలహీనమవుతుంది. అలాగే కణాలకు సరైన పోషకాలు అందకపోతే శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు మనం కణాలకు ఎందుకు పోషకాలు అవసరం అనేది చూద్దాం. మన సెల్స్కి ఎందుకు పోషకాలు అవసరం? ప్రతి కణం కూడా ప్రతిరోజు కొన్ని పనులు చేస్తుంది. ఏం పనులు చేస్తుంది అంటే, మన సెల్స్ అనేవి బాడీలో ఎనర్జీ, శక్తిని ఉత్పత్తి చేయడం అనేది చేస్తాయి. ఇంకా కొత్త కణాలను తయారు చేయడం, ఇంకా పాడైన కణాలను మరమ్మతు చేయడం, రిపేర్ చేయడం, ఇంకా హార్మోనల్ ప్రొడక్షన్ అనేది కూడా సెల్స్ చేస్తాయి. ఇంకా మనకు ఎంజైమ్స్ ప్రొడక్షన్కి కూడా ఎంజైమ్లు తయారు చేయడం, ఇంకా మన యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని కూడా సపోర్ట్ అవుతాయి. ఈ పనులన్నిటికీ సరైన పోషకాలు అనేవి అవసరం. ఇప్పుడు మనం సెల్యులార్ న్యూట్రిషన్ యొక్క 7 ఇంపార్టెంట్ పిల్లర్స్ గురించి తెలుసుకుందాం. మూల స్తంభాలు అంటారు కదా. సెల్యులార్ న్యూట్రిషన్ యొక్క 7 ముఖ్యమైన స్తంభాలు. మొట్టమొదటిది ప్రోటీన్. ప్రోటీన్ను బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్ అని అంటారు. ఇది మనకు కండరాలు, చర్మం, జుట్టు, గోర్లు, ఎంజైమ్స్, హార్మోన్స్ తయారవడానికి అవసరం. మనకు ఫుడ్ సోర్సెస్ పరంగా ఈ ప్రోటీన్కి సపోర్ట్ అయ్యేవి పప్పులు, శనగలు, పెసలు, సోయాబీన్స్, సోయా, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్. నెక్స్ట్ మనం కార్బోహైడ్రేట్స్. ఇది మన యొక్క సెకండ్ స్తంభం, ఇది ఇంపార్టెంట్ పిల్లర్. ఓకేనా? కార్బోహైడ్రేట్స్ ఇవి శరీరానికి ప్రధాన శక్తి అందిస్తాయి. ప్రైమరీ ఎనర్జీ సోర్స్ మన బాడీకి ఏదైనా ఉంది అంటే అది కార్బోహైడ్రేట్స్. మంచి కార్బోహైడ్రేట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనకు బ్రౌన్ రైస్ నుంచి, ఓట్స్, మిల్లెట్స్, పండ్లు, కూరగాయలు, వీటి నుంచి వస్తాయి. తర్వాత థర్డ్ పిల్లర్ హెల్దీ ఫ్యాట్స్. ప్రతి కొవ్వు హానికరం కాదు. అంటే హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆరోగ్యకరమైన కొవ్వులు. ప్రతి కొవ్వు హానికరం కాదు. మంచి కొవ్వులు ఉన్నాయి. ఏంటంటే మంచి కొవ్వుల వల్ల కూడా మన బాడీ చాలా హెల్తీగా అవుతుంది. మంచి కొవ్వులు మన యొక్క మెదడు ఆరోగ్యానికి, హార్మోనల్ ప్రొడక్షన్కి, ఇంకా కణాల పొర అంటే సెల్ మెంబ్రెయిన్ అంటాం కదా. కణం చుట్టూతా ఉండే పొర, కణాల పొర అంటే సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫార్మేషన్కి కూడా అవసరం. వాటి యొక్క సోర్సెస్, హెల్దీ ఫ్యాట్స్ యొక్క సోర్సెస్ చూద్దాము. బాదం పప్పు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, అవకాడో, ఇంకా చేపలు, ఇవన్నీ కూడా మనకు హెల్దీ ఫ్యాట్స్కి బెస్ట్ సోర్సెస్.
నెక్స్ట్ మనకు ఫోర్త్ పిల్లర్ వచ్చేసి విటమిన్స్. విటమిన్లు శరీరంలో వందలాది జీవక్రియలకు అవసరం. అంటే లైఫ్ ప్రాసెస్, మన బాడీలో నిరంతరం ప్రాసెస్ జరుగుతుంటాయి, జీవక్రియలు, లైఫ్ ప్రాసెస్. వాటికి విటమిన్స్ అనేవి చాలా అవసరం. మనకు ఎగ్జాంపుల్స్ చూస్తామనుకో, విటమిన్ ఏ అనేది మన కళ్ళకు అవసరం. విటమిన్ సి అనేది మనకు ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ డెవలప్ చేయడానికి అవసరం. ఇంకా విటమిన్ డి అనేది మన ఎముకలు బలంగా ఉండడానికి, ఎముకల కోసం అవసరం. ఇంకా విటమిన్ B12 అనేది మన యొక్క నర్వస్ సిస్టమ్, నరాల యొక్క ఆరోగ్యానికి విటమిన్ B12 అవసరం. నెక్స్ట్ మనం ఫిఫ్త్ పిల్లర్ మినరల్స్. ఓకే, ఫిఫ్త్ పిల్లర్ వచ్చేసి మినరల్స్. మన శరీరంలో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలెనియం, పొటాషియం వంటి మినరల్స్ అవసరం మన శరీరానికి. ఓకేనా. తర్వాత సిక్స్త్ పిల్లర్ వచ్చేసి వాటర్. మన శరీరంలో సుమారుగా 50 to 70% వాటర్తో నిండి ఉంటుంది, నీటితో ఉంటుంది. నీరు ఏం చేస్తుంది అంటే మన న్యూట్రియంట్స్, పోషకాలను కణాలకు చేరుస్తుంది, పోషకాలను సెల్స్కి, కణాలకు చేరుస్తుంది. ఇంకా వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. మన బాడీలో ఏదైనా వేస్ట్ వాటర్ ఏదైనా అక్యుములేట్ అయి ఉంటే దాన్ని యూరిన్ ద్వారా కానీ లేదంటే త్రూ స్టూల్స్ రూపంలో కానీ శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఇంకా మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి, అంటే ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి. నెక్స్ట్ సెవెంత్ పిల్లర్, లాస్ట్ పిల్లర్ వచ్చేసి ఫైటో న్యూట్రియంట్స్. ఇవి మొక్కల్లో ఉండే సహజ రక్షణ సమ్మేళనాలు. ఓకేనా. న్యాచురల్ ప్లాంట్ కాంపౌండ్స్ అని కూడా అంటాం ఫైటో న్యూట్రియంట్స్ని. ఈ ఫైటో న్యూట్రియంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమంటే బీటా కెరోటిన్, లైకోపిన్, ఇంకా లూటిన్, యాంథోసయానిన్స్, ఇంకా సల్ఫోరాఫేన్, ఇవన్నీ కూడా మనకు ఫైటో న్యూట్రియంట్స్కి ఎగ్జాంపుల్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి కణాలను ఆక్సిడేటివ్ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇవి యాక్చువల్గా ఫైటో న్యూట్రియంట్స్ అంటే ప్లాంట్స్ని కాపాడుతాయి అని. అంతేకాకుండా ప్లాంట్స్కి ఒక రక్షణ వ్యవస్థ అని కూడా అంటారు. అంతేకాకుండా ప్లాంట్స్లో ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ వెజిటబుల్స్కి కలరింగ్ ఇచ్చేవి కూడా ఈ ఫైటో న్యూట్రియంట్సే. ఓకేనా. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి మన యొక్క సెల్స్ని ఆక్సిడేటివ్ నష్టం నుంచి రక్షించడంలో సపోర్ట్ ఇస్తాయి. నెక్స్ట్ సెల్యులార్ న్యూట్రిషన్ వల్ల కలిగే ప్రయోజనాలు. సమతుల్య ఆహారం ద్వారా కణాలకు అవసరమైన పోషకాలు ఎప్పుడైతే అందుతాయో అప్పుడు మనకు శక్తి ఉత్పత్తికి మద్దతు లభిస్తుంది. అంటే మన బాడీలో సెల్స్కి మంచి పోషకాహారం ఇవ్వడం వల్ల మనకు ఎనర్జీ, శక్తి ఉత్పత్తికి సపోర్ట్ అవుతుంది, బాడీలో మంచి ఎనర్జీ ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా సెల్స్ ఏవైతే డెడ్ సెల్స్ ఉన్నాయో డెడ్ సెల్స్ని రిపేర్ చేయడానికి కూడా సపోర్ట్ అవుతుంది. కణాల యొక్క మరమ్మతు, ఇంకా మజిల్స్ యొక్క స్ట్రెంగ్త్, కండరాల ఆరోగ్యానికి కూడా సపోర్ట్ అవుతుంది. ఇంకా మనకు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పాటు అవుతుంది. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుంది. ఇంకా మెదడు యొక్క పనితీరు కూడా సపోర్ట్ అవుతుంది. మంచి మెమొరీ, కాన్సన్ట్రేషన్, ఫోకస్, మెంటల్ వెల్బీయింగ్ వీటన్నిటికి కూడా చాలా సపోర్ట్ అవుతుంది. ఇంకా మనకు బోన్స్ యొక్క హెల్త్, ఎముకల ఆరోగ్యానికి ఇందాకే చూసాం కదా విటమిన్ డి అనేది ఎముకల యొక్క ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అని. విటమిన్స్ అనేవి మనము సెల్యులార్ న్యూట్రిషన్ ద్వారా తీసుకోవచ్చు, ఎముకల యొక్క ఆరోగ్యం. నెక్స్ట్ హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా సపోర్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది తీసుకుంటామో. తర్వాత ఈ సెల్యులార్ న్యూట్రిషన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుంది అంటే పోషకాల లోపం ఉంటే కనుక అలసట అంటే ఫెటిగ్, బలహీనత, వీక్నెస్ రావచ్చు. ఇంకా రోగనిరోధక శక్తి తగ్గడం, అంటే ఇమ్యూనిటీ పరంగా వాళ్ళకు చాలా లో ఇమ్యూనిటీ లెవెల్స్, దానివల్ల వాళ్ళకు ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదంటే ఇంకా జలుబు, దగ్గు, బాడీ పరంగా కొద్దిగా త్వరగా ఇల్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా జుట్టు రాలడం, గోర్లు బలహీనపడటం, ఇంకా గాయాలు ఆలస్యంగా మానడం, ఇంకా ఫోకస్ తగ్గడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇవి అనేక కారణాల వల్ల రావచ్చు. పోషకాహారం వాటిలో ఒక ముఖ్యమైన అంశం. మనకు సెల్యులార్ న్యూట్రిషన్ కోసం ఉత్తమ ఆహారాలు ఏంటివి అనేవి చూద్దాం ఒకసారి. బెస్ట్ ఫుడ్ సోర్సెస్ ఈ సెల్యులార్ న్యూట్రిషన్కి సపోర్ట్ అయ్యేది అంటే ఫస్ట్ వచ్చేది ఆకుకూరలు. ఓకేనా. ఆకుకూరలు, క్యారెట్, టమోటా, మామిడి,
బెర్రీలు, నట్స్, సీడ్స్, గుడ్లు, విత్తనాలు, చేపలు, పాలు, పప్పులు, ఇంకా కలర్ఫుల్ ఫ్రూట్స్, రంగురంగుల పండ్లు, కూరగాయలు. ఓకేనా. లాస్ట్ వీడియోస్లో మనం చూసాము రెయిన్బో డైట్ అని. ఓకేనా. రంగురంగుల పండ్లు, రంగురంగుల కూరగాయలు, ఇవి చాలా ఇంపార్టెంట్ కూరలు. ఓకేనా. రెయిన్బో డైట్ ఎందుకు ముఖ్యం అనేది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఒక చిన్న బ్రీఫ్గా. ఓకేనా. ప్రతి రంగు ఆహారం వేరు వేరు ఫైటోన్యూట్రియంట్లను అందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎరుపు రంగు తీసుకున్నాం. ఎరుపు రంగు అనేది లైకోపిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లైకోపిన్ అనే ఫైటోన్యూట్రియంట్ని. అలా కాకుండా నారింజ పండు, నారింజ రంగు. ఓకేనా. ఆరెంజ్ అనేది మనకు బీటా కెరోటిన్ని అనే ఫైటోన్యూట్రియంట్ని మనకు అందిస్తుంది. పసుపు రంగు మనకు విటమిన్ సి ఇంకా కెరోటినాయిడ్స్ని ఇస్తాయి. ఇంకా మనకు గ్రీన్, ఆకుపచ్చ రంగు మనకు లూటిన్ మరియు ఫోలేట్ని ఇస్తాయి. ఇంకా మనకు నీలం లేదా ఊదా రంగులు యాంథోసయానిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అందిస్తాయి. తర్వాత తెలుపు రంగు, తెలుపు అల్లీసిన్ అనే ఫైటోన్యూట్రియంట్ అందుతుంది దీనివల్ల. ఓకేనా. ఈ తెలుపులో ఎగ్జాంపుల్స్ అంటే వెల్లుల్లి వంటి ఆహారాల్లో ఈ అల్లీసిన్ అనే ఫైటోన్యూట్రియంట్ మనకు అందుతుంది. అందుకే ప్రతిరోజు కూడా రంగురంగుల కూరగాయలు, రంగురంగుల పండ్లు తినటం మంచిది. ఒక్కో కలర్ అనేది ఒక్కో ఫైటోన్యూట్రియంట్ని మన బాడీకి అందిస్తుంది. కాబట్టి ఈ రెయిన్బో డైట్ని మీరు చాలా బాగా ఫోకస్ పెట్టండి. ప్రతిరోజు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్ వెజిటబుల్స్ని బ్యాలెన్స్డ్ డైట్లో యాడ్ చేసుకోండి. ఇంకా మనం ఈ సెల్యులార్ న్యూట్రిషన్ కోసం రోజువారీ అలవాట్లు, ఏ విధమైన హ్యాబిట్స్ ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ది సమతుల్య ఆహారం తీసుకోండి. ఓకేనా. బ్యాలెన్స్డ్ డైట్ అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ టైంలో ఎంత తీసుకోవాలి అనేది మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. తర్వాత రోజుకి 5 నుంచి 7 రకాల పండ్లు, కూరగాయలు మన యొక్క డైట్లో చేర్చండి. ఇంకా తగినంత నీరు తాగండి. రోజు ఎక్సర్సైజ్ చేయండి. 7 నుంచి 9 గంటలు నిద్రపోండి. ఇంకా ధూమపానం, స్మోకింగ్ ఉంటే అవాయిడ్ చేయండి. మద్యపానం, ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంటే వాటిని కూడా లిమిట్ చేయండి లేదా అవాయిడ్ చేయండి. ఇంకా ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఫైనల్ కంక్లూజన్ ఏమంటే, మన ఆరోగ్యం అనేది అవయవాల వద్ద ప్రారంభం కాదు, కణాల వద్ద, సెల్స్ వద్ద ప్రారంభం అవుతుంది. ఆరోగ్యకరమైన కణాల నుంచి ఆరోగ్యకరమైన కణజాలం వస్తుంది. ఓకేనా. హెల్దీ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం టిష్యూ అంటాం. సెల్స్ నుంచి టిష్యూ, ఫస్ట్ సెల్ నుంచి గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఆర్గాన్గా ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి కూడా మనం ఆర్గాన్ సిస్టమ్గా మారుతాయి. ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక హెల్దీ బాడీ, శరీరం తయారవుతుంది. ఓకేనా. అందువల్ల సెల్యులార్ న్యూట్రిషన్ అంటే ఒక సప్లిమెంట్ లేదా ఒక ఆహారం కాదు. శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు మరియు ఫైటోన్యూట్రియంట్లు సమతుల్యంగా అందించే ఆహార విధానమే సెల్యులార్ న్యూట్రిషన్. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి బలమైన పునాది. లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళకి ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. చాలా కాలం, లాంగ్ టైంలో ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సెల్యులార్ న్యూట్రిషన్ని వాళ్ళ యొక్క డైట్లో తీసుకునే దానికి ట్రై చేయండి. ఓకేనా. ఇది ఈ వీడియోలో నుంచి కూడా మనము సెల్యులార్ న్యూట్రిషన్కి సంబంధించి బాగా డెప్త్లో తెలుసుకున్నాము. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి మీకు కనుక యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ ద్వారా మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని కూడా మాకు తెలియజేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.